జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. జీవితమంతా మన నీడలా వెంటే ఉంటాయి. గడిపే జీవితానికి, గడిచిపోయిన జీవితానికి వంతెనలా నిలుస్తాయి. ప్రతి క్షణం మనసును తాకుతూనే ఉంటాయి. కొన్ని ముళ్ళులా గుచ్చుకొని బాధ పెడితే, మరికొన్ని మదిలో ఆనందంతో ఉప్పొంగేలా చేస్తాయి. బంధాలు అనే తోటలో వేప చెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది. తీయని పండ్లు పండే చెట్ల మధ్య చేదుగా కనిపించి నిరాదరణ పొందినా, నిజానికి అవసరమైనప్పుడు దివ్య ఔషధంగా పనిచేసేది అదే. నీకెన్ని పనులు ఉన్నా నీకోసం ఎదురు చూసేవారికి చిన్న సందేశం పంపడం మర్చిపోకు. నీకది సందేశం మాత్రమే కావచ్చు, అవతల వారికి సంతోషం అవుతుంది. జీవితంలో వేగం అనేది ఉండాలి, కానీ ఆ వేగం లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్ప ప్రాణం పోవడానికి కారణమయ్యేదిగా ఉండకూడదు. వేగం పెంచే ముందు మీకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసే అమ్మను జ్ఞాపకం చేసుకోండి. సైలెంట్గా ఉన్నవాళ్ళు అంతా మంచివాళ్ళు కాదు, వైలెంట్గా ఉన్నవాళ్ళు అంతా చెడ్డవాళ్ళు కాదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఎదుటివారు మనతో ఎలా ఉన్నారు అనేదే ముఖ్యం. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి, అంతే. ఒక మహారాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమానంగా ఇస్తుంటే వద్దు అని చిన్న సూది ఇవ్వమని చెప్పాడట. సరే అని సూది ఇస్తూ, ఇదే ఎందుకు అడిగావు అన్నాడట. రాజా, కత్తెరకు విడదీసే గుణం ఉంది, సూదికి కలిపే గుణం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకరిని ఒకరు కలిపేలా ఉండాలి అన్నాడట. ఒక వ్యక్తి గొప్పతనం అతని వద్ద ఎంతమంది సేవకులు ఉన్నారు అనే దాని మీద కాదు, అతను ఎంతమందికి సేవ చేస్తున్నాడు అన్న దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంది అంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకంటే ముందు ఎంతోమంది బలవంతులు, ధనవంతులు పుట్టారు, బతికారు, చనిపోయారు. ఇక్కడ వారి ధనం, బలం ఏదీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప. రేపు మన పరిస్థితి కూడా అంతే. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, విని బాధపడకండి. పొగడ్తకు కొద్దిమందే ఉంటారు, విని రెచ్చిపోకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వారు మాత్రం పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. కాస్త దూరమైనా మంచిదారినే వెళ్ళు. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. ఈ కాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు మాత్రం ఎప్పుడూ ఒంటరివాడే. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే
కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. కన్నీటి రుచి తెలుసా ఎలా ఉంటుందని అడిగితే కళ్ళకు చెప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకుగా, నలుగురికి నవ్వులాటగా, మనసుకి భారంగా ఉంటుంది. మనిషి బంగారంగా ఉంటే సరిపోదు, మనసు బంగారంలా ఉండాలి. ఎందుకంటే బంగారం విలువ క్యారెట్లను బట్టి, మనిషి విలువ క్యారెక్టర్ను బట్టి ఉంటుంది. కాబట్టి జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నీవు నేను అందరం పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. అంతా బాగుందని అనుకునే లోపు క్షణాల్లో జీవితం మారిపోతుంది. బహుశా ఆనందానికి ఆయుష్ తక్కువ అంటారు, ఇదేనేమో. జీవితం ఒక బాంబు లాంటిది. ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నా ఒక క్షణం ఏమరపాటుగా ఉంటే చాలు, అది పేలిపోతుంది. అందుకే జీవితంలో ఒక్క క్షణం కూడా ఏమరపాటు పనికిరాదు.